16,000 డీఎస్సీ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుంటే దానిని ఓర్వలేక వైసీపీ నాయకులు డీఎస్సీ నియామకాలపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి విమర్శించారు. గుడివాడలోని ప్రజావేదిక కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 16,000 డీఎస్సీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టి నిరుద్యోగ యువతకు న్యాయం చేసిందని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతి అవకతవకల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అన్నారు. అసత్య ప్రచారాలు చేయడం వైసీపీ నాయకులకు పరిపాటిగా మారిందని, గత ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్లతో తగిన గుణపాఠం చెప్పినా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకుడు పంచకర్ల మహేష్తో పాటు టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గుడివాడ నియోజక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా డిఎస్సీ పైన మరి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా విద్యార్థులకి, యువతకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో 16,347 మెగా డిఎస్సీ పెట్టి టీచర్స్గా పోస్టింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆర్డర్లు తీసుకుని ఇవాళ వాళ్ళ స్కూల్స్లో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి విద్యను బోధిస్తూ ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా రోడ్డు ఎక్కాలి, ఏదో కార్యక్రమం చేయాలి, ఏదో ఒక నిరసన చేయాలి అని చెప్పి సిగ్గు లేకుండా గత సంవత్సరమే ఆల్రెడీ ఈ వైసీపీ ముఠా వాళ్ళందరినీ రోడ్డు ఎక్కండి అని చెప్పి కార్యక్రమం పిలుపునిస్తే కనీసం నియోజకవర్గంలో 30 మంది 40 మంది కూడా వచ్చే పరిస్థితి లేకపోతే అట్టర్ ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ కొత్తగా మొన్న 28వ తారీఖు అన్ని పార్లమెంట్ అధ్యక్షులు అక్కడ కార్యక్రమం చేయండి అని చెప్పి పిలుపునిచ్చారు. నేను సూటిగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, 1994 నుంచి 2025 దాకా 14 డిఎస్సీల్లో 196,619 పోస్టులు ఇచ్చేటువంటి ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి దక్కిందని నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఇన్నిసార్లు గవర్నమెంట్లో 14 డిఎస్సీల్లో సుమారుగా 2 లక్షల పోస్టులు ఇచ్చాము అంటే అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నిక్కచ్చితనం కానీ చిత్తశుద్ధి కానీ. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి, ప్రజల్ని మభ్యపెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, నువ్వు వచ్చాక నేను ఏదో చేస్తానని చెప్పి అతను ఎలక్షన్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, 2,30,000 ఉద్యోగాలు ఇస్తాను, అలాగే 23,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, నేను రాగానే మొదటి సంతకం పెడతానని చెప్పి 5 సంవత్సరాలలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా, సిగ్గు లేకుండా మాట తప్పి, మడము తిప్పి, అబద్ధాలు చెప్పి, ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలో శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అంటే ఈ రాష్ట్రంలో దౌర్జన్యం, దోపిడీలు, కబ్జాలు, అరాచకాలు ఈ 5 ఏళ్ళలో మీరు చేసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బు సంపాదించుకోవడం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల మీద కేసులు బనాయించడం, జైలు పంపించడం, ఎవడో రోడ్డు ఎక్కకూడదు. వీళ్ళు ఏ అన్యాయం చేసినా, ఏ అక్రమం చేసినా ఎవడో మాడకూడదు. వీళ్ళు 5 ఏళ్ళు చేసింది కేవలం దగా చేయడం, మోసం చేయడం, అక్రమాలు చేయడమే. 5 ఏళ్లలో డిఎస్సీ ఏడవలేని నువ్వు ముఖ్యమంత్రిగా చేసి సిగ్గు లేకుండా ఇవాళ నువ్వు మారుతా ఉన్నావు. నువ్వు మనిషి జన్మ ఎత్తావా లేకపోతే ఏ జన్మ ఎత్తావో అర్థం కావట్లా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ 2 నెలల ముందు నేనేదో నోటిఫికేషన్ ఇస్తాను, 6,000 మందికి పోస్టులు ఇస్తున్నావు అని చెప్పి వదిలేవు. అది నోటిఫికేషన్లో ఆ పోస్టింగ్లు కూడా రాలా. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అన్నీ కలిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టారు. 148 రోజుల్లో ప్రక్రియను మొదలుపెట్టిన 148 రోజుల్లో ప్రక్రియ ముగిచ్చి 16,347 మందికి పోస్టింగ్లు ఇచ్చినటువంటి ఘనత విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి దక్కిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మెగా డిఎస్సీ పోస్టింగ్లు కూడా అవ్వకూడదని చెప్పి కోర్టులో 100 కేసులు వేసినటువంటి నీచుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కోర్టు కేసుల్లో గెలిచి
ప్రభుత్వం ముందుకెళ్ళి 148 రోజుల్లో ప్రక్రియను ముగించి 60 రోజులు టైం బాండ్ కూడా ఇచ్చి క్లోజ్ చేసేటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇవాళ వీళ్ళు ఈ సంవత్సరం గ్యాప్లో 2024-25 గ్యాప్లో ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా రోడ్లెక్కి అలాగే విద్యార్థుల్ని ఎవరైతే ఈ 5 ఏళ్లలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదో చాలామంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు పక్క రాయలసీమ వరకు అందరూ కూడా అవినిగడ్డ పామర్లో టాప్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. స్టేట్లోనే చాలా బెస్ట్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అక్కడికి వచ్చి వాళ్ళందరినీ రెచ్చగొట్టి మీరు అందరూ ధర్నాలు చేయండి, నిరసనలు చేయండి, రాస్తారోకలు చేయండి, అవి తగలబెట్టండి, ఈ తగలబెట్టండి అని చెప్పి రెచ్చగొడదామని చూశారు. మేము దగ్గరుండి విద్యార్థి విభాగం నాయకులుగా మేము వెళ్ళి మాట్లాడి అలా కాదు, మీరు ప్రిపేర్ అవ్వండి, లోకేష్ గారు మెగా డిఎస్సి ఇస్తున్నారు, మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దు అని చెప్పి మేము అందరితో మాట్లాడి వాళ్ళందరినీ ప్రశాంతంగా ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలో చాలామంది ఇవాళ టీచర్లుగా పోస్టులు తెచ్చుకున్నారు. ఎస్టీ సామాజిక వర్గం అంటే ట్రైబల్స్ అన్నమాట. వాళ్ళు ఎంతో వెనుకబడి విద్యకు దూరమైనటువంటి వాళ్ళు. 16,347 పోస్టుల్లో 700 పోస్టులు ఎస్టీలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం, అంటే మెరిట్లో వచ్చినటువంటి ప్రభుత్వం. మరి విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరిగితే ఓచుకోలేకపోతున్నావా? 2 లక్షల మంది ఇవాళ అంటున్నారు వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వెనకాల ఉన్న చెంచాలకు మినిమం బుర్ర పని చేయట్లా. ఈ 16,000 మంది పోస్టులే కాదు, గతంలో ఇచ్చినవి 2 లక్షల మంది టీచర్ల యొక్క కుటుంబాలు మీ మాటలు వింటా ఉన్నారు, మీ చేష్టలు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ టీచర్ పోస్టులు ఇస్తే మీరు వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు అంటే 2 లక్షల మంది టీచర్ల యొక్క కుటుంబాలు వాళ్ళు చెప్పినటువంటి విద్యార్థులు వాళ్ళందరూ ఓట్లు కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆ 11 సీట్లు కూడా మీకు దక్కవని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొంతమంది మెగా డిఎస్సి మేము ఇచ్చింది 2025 అయిపోయింది, 2026 అక్టోబర్ 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. మరొక 3,618 పోస్టులు నారా లోకేష్ గారు రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అతనికి ఉన్న చెంచాలు కూడా రాసి పెట్టుకోండి. అక్టోబర్ 15వ తారీఖున మరొక 3,619 పోస్టులు కొత్త పోస్టులు వస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తాం, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తాం. నువ్వు కేసులు వేసుకుంటావో రోడ్డు ఎక్కుతావో దమ్ముంటే చూసుకో, కాసుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతున్నా. నువ్వు మెగా డిఎస్సి గురించి లోకేష్ గారితో మాడే స్థాయికి నీకు లేదు. నువ్వు సర్పంచ్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నువ్వు నాతో డిబేట్ ఇలా చూసుకుందాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ ప్లేస్ చెప్పినా సరే మేము వస్తాం డిబేట్కి. నువ్వు దమ్ముంటే మెగా డిఎస్సి గురించి నిర్ణయించుకుందాం, చర్చించుకుందాం, మాడుకుందాం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇంకొంతమంది చోటామోటా నాయకులందరూ కూడా మొన్న బందరెళ్ళారు. బందరెళ్ళి ఈ మెగా డిఎస్సి గురించి మాడుతూ ఉన్నారు. సరే, మెగా డిఎస్సి గురించి ఎగ్జామ్ రాసినోడు మీ దగ్గర రాలా, పోస్టులు వచ్చినాడు రాలా, పోస్ట్ రానోడు రాలా, ఎవడు రాలా. నియోజకవర్గానికి 30 మందో 50 మందో 7 కార్లు 6 కార్లు వేసుకుని అన్ని నియోజకవర్గాల్లో 200 మందో 300 మందో మీటింగ్ పెట్టుకున్నారు, కార్యక్రమాలు చేశారు. ఇవాళ వాళ్ళందరూ ఇంకొక నాయకుడు ఎవరో మోటూరు నుంచి ఇంకో గ్రామాలు చిన్న చిన్న గ్రామాల నుంచి చోటామోటా నాయకులందరూ కూడా గుడివాడ ఎమ్మెల్యే రాము గారి గురించి ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు లేకపోతే ఇష్టం మారుతూ ఉన్నారు. అంటే అందరూ చూస్తున్నారు, మమ్మల్ని ఏం చేయట్లేదు, మేము ఇష్టం వచ్చినట్టు మాడొచ్చు, మా స్థాయికి మించి మాడొచ్చు అని మీరు అందరూ అనుకుంటూ ఉన్నారేమో. ఇవాళ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఓ 4 రోజుల ముందు మీరేదో కార్యక్రమం పెట్టుకుని